ఏపీలో టీడీపీ జనసేన టికెట్లు ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసే వారి లెక్క నిల్లుగా మారిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శలు చేశారు. 2019కు ముందు వచ్చిన యాత్రను ప్రజలు ఆదరించారని, ఇప్పుడు యాత్ర 2 వచ్చిందని, ఆ సినిమాను చూసేవాళ్లే కరువయ్యన్నారు. ఇక్కడ జగన్ సినిమా కూడా అందరికీ అర్థమైపోయిందని, ఓటమి ఖాయమైపోయిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమలో పోటీ చేస్తానని చెప్పారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో టికెట్ రాకపోతే చూడండి, బయటకు వచ్చి గౌరవాలు చేస్తారు, అభివృద్ధి చేస్తారు. టికెట్ రాదు అమ్మాయి అనుకుంటాడు అంటే అట్లా సినిమా వైసీపీ. ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది 2018 ముందు. ఏ మాట కామాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు. ఉన్నదన్నట్టు మాట్లాడాలండి. ఇప్పుడు యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. జనాలు యాత్ర 2 ఎన్నో లేరు, ఎక్కడే తెలిపోయింది. ఇప్పుడు యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు, యాత్ర 2కి జనం లేరు. అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు, ఒక్కసారి వేసి తప్పు చేశాం, ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చోట్ల పట్టి అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ వార్నింగ్ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి ప్రెస్టేషన్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతని కారెక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారెక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లా. ఎవరైనా సరే మన కార్యక్రమం కానీ సెక్యూరిటీ గార్డు కార్యక్రమం అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి లోపల మోడీ గారు మరి ఏమన్నారో ఏమని పోయి బయటికి రావడం వచ్చి వేరే కారు ఎక్కడమే కాకుండా సెక్యూరిటీ గార్డు ఈ కారు కాదు బాబు, ఆ కారు మీది, నీకు మైండ్ వెళ్ళి అని